గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న మనము ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఫస్ట్ సబ్జెక్ట్ అయిన ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకున్నాం. అందులో మనం ఈరోజు ఏంటంటే ఫస్ట్ చాప్టర్ అయిన క్లచ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ ఏంటి? క్లచ్. ఇందులోకి వెళ్ళి మనకు ఫైనల్ ఎగ్జామ్లో ఎలా వస్తుందంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అంటే షార్ట్ క్వశ్చన్, ఒక 6 మార్క్స్ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ఈరోజు ఫస్ట్ క్లచ్ అంటే ఏంటి, క్లచ్లో రకాలు ఎలా ఉంటాయి, క్లచ్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఆ రకాలు మన కొన్ని రకాల గురించి మనం చదువుతాం. వాటి గురించి కొన్ని ఉన్నవి, వాటి గురించి ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్లచ్ అంటే ఏంటి నిన్న కూడా చెప్తున్నాము. క్లచ్ ఈజ్ ఏ డివైస్, పరికరము యూజ్డ్ ద ట్రాన్స్మిషన్ సిస్టమ్, ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఆఫ్ ద వెహికల్, to engage and disengage the engine shaft and gearbox shaft. Okay, clutch is device used the transmission system of the vehicle local transmission system lo ఉపయోగిస్తాం దీన్ని మనం to engage and disengage the engine shaft and gearbox shaft. That is the transmission shaft మరియు ఇంజన్ షాఫ్ట్. గేర్ బాక్స్ షాఫ్ట్ ఉంటుంది కదా, గేర్ బాక్స్ షాఫ్ట్ మరియు ఇంజన్ షాఫ్ట్లను రెండింటిని విడగొట్టడానికి మరియు కలపడానికి మనము క్లచ్ ఉపయోగిస్తాం. ఇది ఎక్కడ ఫిట్ చేయబడి ఉంటుంది? It is fitted between engine and gearbox. ఈ రెండింటి మధ్యలో ఫిట్ చేయబడి ఉంటుంది. ఓకేనా? అయితే ఏమవుతుంది, డిసెంగేజ్ చేస్తే ఏమవుతుంది, ఎంగేజ్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. when the clutch is engaged పొజిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, the power flows from the engine to the rear wheels. అంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్ ద్వారా, ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే క్లచ్, గేర్ బాక్స్, ప్రొపెల్లర్ షాఫ్ట్ అని చెప్పుకున్నాం కదా, వాటి ద్వారా ఏమవుతుంది అంటే మనకు ఇంజన్ ఉత్పత్తి అయిన పవర్ డ్రైవింగ్ వీల్స్ పోయి వెహికల్ మూవ్ అవుతుంది. అది ఎంగేజ్ పొజిషన్లో ఉన్నప్పుడు. డిసెంగేజ్ when the clutch is disengaged, డిసెంగేజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఏంటి, క్లచ్ పెడల్ పైన మనం కాలు పెట్టినప్పుడు డిసెంగేజ్ అయిపోతుంది. డిసెంగేజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే పవర్ ఈజ్ నాట్ ట్రాన్స్మిటెడ్ టు ద రియర్ వీల్స్. అంటే వెనక్కి వీళ్ళకు ట్రాన్స్మిషన్ కాదు పవర్ అనేది. ద వెహికల్ స్టాప్స్ అంటే ఏంటి, ఇంజన్ మాత్రమే తిరుగుతుంది అక్కడ. అప్పుడు ఏమవుతుంది, ఇంజన్ డిస్కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి క్లచ్ షాఫ్ట్, ఇంజన్ అంటే గేర్ బాక్స్ షాఫ్ట్ ఉంటుంది కదా, ట్రాన్స్మిషన్ షాఫ్ట్, ఇంజన్ షాఫ్ట్ సపరేట్ అయిపోతుంది. కాబట్టి ఇంజన్ రన్ అవుతూనే ఉంటుంది, కానీ మనకు ట్రాన్స్మిషన్ షాఫ్ట్ ఈ యొక్క మిగతా భాగాలన్నీ తిరగకుండా డిసెంగేజ్ పొజిషన్లో ఉంటాయి. కాబట్టి కొద్దిసేపు తిరిగి ఏమవుతుంది అంటే ఏంటి, వెహికల్ ఆగిపోతుంది. ఎందువరకు డిసెంగేజ్ చేస్తాం మనము, ఎందువరకు డిసెంగేజ్ చేస్తాం నిన్న కూడా చెప్పుకున్నాము. అయితే ఇంజన్ మనకేంటి, వెహికల్ వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళాల్సి వస్తుంది, స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి టైం లోపల గేర్లను మనం ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, అట్లా గేర్లను రివర్స్ గేర్, అట్లా గేర్లు మార్చేటప్పుడు
డైరెక్ట్ ఇంజన్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, మన గేర్ బాక్స్ స్పీడ్ తక్కువ ఉంటుంది. గేర్ బాక్స్ మనకు కావాల్సిన స్పీడ్లోకి మార్చేటప్పుడు డైరెక్ట్ ఆ ఇంజన్ స్పీడ్లో కనెక్ట్ చేస్తే పాడవుతుంది. కాబట్టి డిజెంగేజ్ చేసి స్లోగా స్మూత్గా మనం గేర్ మార్చిన తర్వాత మళ్ళీ ఎంగేజ్ చేస్తాము. ఎంగేజ్ చేయడం వల్ల అప్పుడు గేర్లు పాడు కాకుండా ఉంటాయి, జర్కింగ్ లేకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనము క్లచ్లో రకాలు. ఎంగేజ్ డిజెంగేజ్ చూసిన ఎలా ఉంటుంది, ఎందుకు ఉపయోగపడుతుంది క్లచ్లో రకాల గురించి చూడండి. క్లచ్లో రకాలు ఏమి ఉంటాయి మనకు? ఒకటి క్లచ్లో 2 టైప్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లచ్చెస్లో క్లచ్లో ఒకటి పాజిటివ్ క్లచ్, పాజిటివ్ క్లచ్. సెకండ్ వన్ ఫ్రిక్షన్ క్లచ్, ఫ్రిక్షన్ క్లచ్. పాజిటివ్ క్లచ్ వచ్చేసి ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ క్లచ్ ఎలా ఉంటుంది? ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది, అంటే తొందరగా. ఫ్రిక్షన్ క్లచ్లో స్లోగా, అంటే గేర్ మార్చడము, మన గేర్ మార్చాలంటే ఫ్రిక్షన్ సపరేట్ కావడము, తర్వాత గేర్ మార్చాలంటే స్లోగా నడుస్తుంది, అది ఫ్రిక్షన్ క్లచ్. మళ్ళీ పాజిటివ్ క్లచ్లో డార్క్ క్లచ్ ఉంటుంది. ఫ్రిక్షన్ క్లచ్లో మాత్రము ఒక్కొక్క దాని గురించి చూడండి. సింగిల్ ప్లేట్ క్లచ్, సింగిల్ ప్లేట్ క్లచ్. సెకండ్ వన్ మల్టీ ప్లేట్ క్లచ్, మల్టీ ప్లేట్ క్లచ్. థర్డ్ వన్ సెంట్రిఫ్యూగల్ క్లచ్, సెంట్రిఫ్యూగల్ క్లచ్. సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్, సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్. కోన్ క్లచ్. లాస్ట్ వన్ హైడ్రాలిక్ క్లచ్, హైడ్రాలిక్ క్లచ్. ఓకే, ఇలా ఫ్రిక్షన్ క్లచ్లో రకాలు ఉంటాయి. మనకు సిలబస్లో ఉన్నది మీకు సింగిల్ ప్లేట్ క్లచ్, మల్టీ ప్లేట్, సెంట్రిఫ్యూగల్, సెమీ సెంట్రిఫ్యూగల్ ఉంటాయి. ఈ 4 గురించి మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా చదువుతున్నాం. ఓకే, నెక్స్ట్ మనము ఓకేనా, అందులో ఫస్ట్ సింగిల్ ప్లేట్ క్లచ్ గురించి చదువుతాం. సింగిల్ ప్లేట్ క్లచ్. సింగిల్ ప్లేట్ క్లచ్. సింగిల్ ప్లేట్ క్లచ్ అక్కడ ఫిగర్ ఉంది కదా, సింగిల్ ప్లేట్ క్లచ్లో అంటే ఇక్కడ పేరులోనే ఉంది సింగిల్ ప్లేట్ క్లచ్. ఒకే క్లచ్ ప్లేట్ ఉంటుంది. సింగిల్ ప్లేట్ క్లచ్, ఒకే క్లచ్ ప్లేట్ ఉంటుంది కాబట్టి సింగిల్ ప్లేట్. మల్టీ ప్లేట్ క్లచ్లు అంటే ఎక్కువ క్లచ్ ప్లేట్స్ ఉంటాయి కాబట్టి మల్టీ ప్లేట్ క్లచ్ అంటాం. వర్కింగ్ ఫస్ట్ ఏంటంటే మనము క్లచ్ పెడల్ పైన కాలు పెట్టకుండా ఉన్నంతసేపు ఎంగేజ్ పొజిషన్లోనే ఉంటుంది. ఎప్పుడైతే క్లచ్ పెడల్ పైన కాలు పెట్టి ప్రెస్ చేస్తామో అప్పుడు మాత్రమే డిజెంగేజ్ పొజిషన్లోకి వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఫిగర్ ఉంది, ఫిగర్లో పార్ట్స్ అన్ని బాగా క్లియర్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇంజన్ షాఫ్ట్, అంటే ఇంజన్ నుంచి ఇంజన్ తిరగడం వలన ఏంటి ఇంజన్ షాఫ్ట్ ఇక్కడ తిరుగుతుంది. ఇదేమో క్లచ్ షాఫ్ట్, ఇది క్లచ్కు గేర్ బాక్స్ ట్రాన్స్మిషన్ మొత్తం మనకు వెహికల్ వీల్స్ వరకు అది కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్లై వీల్, ఇంజన్ షాఫ్ట్ కనెక్ట్ అయి ఉంటుంది కదా, ఫ్లై వీల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి జాగ్రత్తగా క్లచ్ ప్లేట్, ఇది ప్రెషర్ ప్లేట్. క్లచ్ ప్లేట్కు ఫ్రిక్షన్ లైనింగ్ ఉంటుంది, రెండు వైపులా ఫ్రిక్షన్ లైనింగ్ ఉంటుంది. తర్వాత ప్రెషర్ ప్లేట్, ఇక్కడ క్లచ్ స్ప్రింగ్ ఉంటుంది. క్లచ్ స్ప్రింగ్ ఏంటంటే మనకు ప్రెషర్ ప్లేట్ ఇంటికి వచ్చినప్పుడు అగ్నిస్ట్గా పోవడము అలా స్ప్రింగ్ యూజ్ అవుతుంది. తర్వాత ఏంటి క్లచ్ పెడల్కు ఫల్క్రమ్ పిన్ ఉంటుంది, ఫల్క్రమ్ పిన్ దీనికి అటాచ్ అయ్యే బేరింగ్ ఉంటుంది. ఇలా మనకి ఏంటంటే ఈ నిర్మాణం సింగిల్ ప్లేట్ క్లచ్ నిర్మాణం ఆ విధంగా ఉంటుంది. అది పనిచేయ విధానం, వర్కింగ్ ఎలా ఉంటుంది ఏదో చూద్దాం. మనం ఏంటి ఫస్ట్ డిజెంగేజ్లో చూద్దాం.
డిసెంగేజ్ అంటే ఏం చేయాలి మనము? క్లచ్ పెడల్ పైన కాలు పెట్టాలి. క్లచ్ పెడల్ పైన కాలు పెట్టడం కాదు, కాలు పెట్టి ప్రెస్ చేయాలి. కాలు పెట్టి ప్రెస్ చేసినప్పుడు ప్రెజర్ ప్లేట్ ఏమవుతుందంటే, ప్రెజర్ ప్లేట్ అంటే ఫల్క్రమ్ ద్వారా ఇక్కడ ఈ పిన్ను వెనక్కి అంటే బేరింగ్ సపోర్ట్ తోటి ఏమవుతుందంటే ఇదంతా బ్యాక్ ఇచ్చేస్తుంది. బ్యాక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రెజర్ ప్లేట్ కూడా బ్యాక్ వచ్చేస్తుంది. ప్రెజర్ ప్లేట్ బ్యాక్ వచ్చేసినప్పుడు ఏంటంటే ఈ యొక్క ఏంటి క్లచ్ ప్లేట్ తర్వాత ఈ ఫ్లై వీల్కు తర్వాత ఈ ప్రెజర్ ప్లేట్ మధ్యలో ఉంది ఫ్రీ అయిపోతుంది. బికమ్స్ క్లచ్ ప్లేట్ బికమ్స్ ఫ్రీ బిట్వీన్ ద ఫ్లై వీల్ అండ్ ప్రెజర్ ప్లేట్. అప్పుడు ఏమవుతుంది? ఇంజన్ షాఫ్ట్ మాత్రమే తిరుగుతుంది. ఈ క్లచ్ షాఫ్ట్ తిరగదు, ఎందుకంటే దూరంగా వచ్చేసింది. ఇంకోటి ఇట్లా వెనక్కి వచ్చినప్పుడు ఏంటంటే అగెనిస్ట్గా వస్తుంది, ఈ స్ప్రింగ్కు అగెనిస్ట్గా బ్యాక్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఇంజన్ షాఫ్ట్ తిరుగుతుంది, క్లచ్ షాఫ్ట్ తిరగదు. కొద్దిసేపు అయిన తర్వాత రొటేషన్ ఆగిపోతుంది. ఏది? క్లచ్ షాఫ్ట్. అప్పుడు ఇంజన్ షాఫ్ట్ తిరుగుతూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వెన్ ద క్లచ్ ఈజ్ ఎంగేజ్ అంటే క్లచ్ పెడల్ పైన కాలు తీసేసినాం. క్లచ్ పెడల్ పైన కాలు తీసేస్తే ఏమవుతుంది? ఈ యొక్క ఫల్క్రమ్ ఇట్లా ముందుకు వస్తుంది. తర్వాత ఏమవుతుంది అంటే ఈ స్ప్రింగ్ ద్వారా ఇట్లా ఒత్తి పట్టేవి ఉన్నది కదా, అగనిస్ట్గా పోయినది ఇంతకుముందు, ఇప్పుడు ఫ్రీ అయిపోతుంది. ఈ స్ప్రింగ్ ముందుకు నెట్టుతుంది ప్రెషర్ ప్లేట్ని. అప్పుడు ఫ్రిక్షన్ ఈ యొక్క క్లచ్ ప్లేటు మరియు క్లచ్ ప్లేట్ అనేది ఏమవుతుంది? ప్రెషర్ ప్లేటు ఇవన్నీ కూడా టచ్ అయి ఉంటాయి. ఈ ఫ్రిక్షన్ లైనింగ్ ఉంటుంది కదా, ఫ్రిక్షన్ లైనింగ్ రెండు వైపులా ఉండకుండా ఫ్లై వీల్ ఏదైతే తిరుగుతుందో ఫ్లై వీల్తో పాటు మనకేమవుతుంది అంటే ఈ యొక్క ప్రెషర్ ప్లేట్ ఇవి తిరిగి క్లచ్ షాఫ్ట్ తిరుగుతుంది. ఎందువరకు అంటే ఈ ఫ్రిక్షన్ లైనింగ్లో ఫ్రిక్షన్ ఉంటుంది. ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఘర్షణ. ఘర్షణ అంటే గ్రిప్ ఉంటుంది. అక్కడ గ్రిప్ ద్వారా ఏమవుతుంది? ఇలా ఇది తిరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇది తిరిగేటట్టు చేస్తుంది. అలా మనకేమవుతుంది అంటే ఇంజిన్ తిరిగినప్పుడు ఈ ఫ్లై వీల్ నుంచి ఈ యొక్క ఫ్రిక్షన్ లైనింగ్ ఉండడం వల్ల క్లచ్ ప్లేటు మరియు ప్రెషర్ ప్లేట్ టచ్ అయ్యి దగ్గర టచ్ అయి ఉంటాయి కాబట్టి అవి తిరుగుతాయి. తిరిగినాక కంటిన్యూగా తిరిగినప్పుడు ఏమవుతుంది? క్లచ్ షాఫ్ట్ తిరుగుతుంది. క్లచ్ షాఫ్ట్ నుంచి ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది? గేర్ బాక్స్ నుంచి మనకు చివరగా వీల్స్ వరకు ఉంటాయి కాబట్టి వీల్స్ రొటేట్ అవుతుంటాయి. అలా మనకేంటి ఎప్పుడైతే మళ్ళీ మనం ఏంటి గేర్ మార్చాలనుకుంటే మళ్ళీ ప్రెస్ చేయడము, ఇది స్లో అయి ఆగిపోతుంది క్లచ్ షాఫ్ట్. అప్పుడేమవుతుంది? మళ్ళీ గేర్ మనకు కావాల్సిన గేర్ మార్చుకున్నాక మళ్ళీ క్లచ్ పెడల్ పైన కాలు తీసేస్తే మళ్ళీ పోతుంది. మళ్ళీ ఆ స్పీడ్లో ఏ గేర్ అయితే వేసిందామో ఆ గేర్ స్పీడ్లో వెహికల్ మూవ్ అవుతుంది. అలా ఏంటి కంటిన్యూగా వెహికల్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సింగిల్ ప్లేట్ క్లచ్ వరకు ఓకే. ఇంకా రేపు మల్టీప్లేట్ క్లచ్, సెంట్రిఫ్యూగల్, సెమీ సెంట్రిఫ్యూగల్ గురించి రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.